హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మాకు మంచి వాతావరణం ఈరోజు దొరికింది. ఇలాంటి వాతావరణం మాకు దొరకడం చాలా కష్టం అనమాట. దాదాపుగా గడిచిన 6.5 నెలలుగా జర్కిన్ లేకుండా బయటికి రావడం అనేది అసాధ్యం అనమాట, ఎవరి వల్ల కాదు. అలాంటిది ఈరోజు దేవుడు మంచి సన్షైన్ ఇచ్చాడు మాకు. సో మేము బయటకు వచ్చి చక్కగా వాకింగ్ చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈరోజు కేవలం ఒక స్వెటర్తోనే నేను బయటకు వచ్చాను, మీరు చూస్తున్నారు కదా. సో ఇలాంటి దినాలు మాకు దొరకడం చాలా కష్టం, అరుదు. మరి ఇండియాలో ఆయా ప్రాంతాల్లో మీకు రోజు సన్షైన్ ఉంటుంది, మాకు రోజు సన్షైన్ దొరకదు. సో అలాంటి సన్షైన్ మాకు దొరికిందంటే మాత్రం మరి అందరూ బయటకు వచ్చి చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. మంచి వెదర్ దేవుడు మనకిచ్చాడు. మరి ఇలాంటి టైంలో కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి వాతావరణం దొరికినప్పుడు కొంత టైం తీసుకుని నేను మరి వాకింగ్కి రావటం, కొంచెం బాడీని ఫిట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పాస్టర్స్ అయిన మనందరం మన బాడీ గురించి కేర్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలో ఉంటూ ఉంటారు, ఇంకా చాలా కార్యక్రమాలు మనం నిమగ్నం అయిపోయి మన బాడీ గురించి మనం ఎక్కువగా కేర్ తీసుకోం. మరి నేను ఇంత ఒక పక్కన జాబ్ చేస్తూ ఇంకో పక్కన బిజినెస్ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ వీకెండ్స్లో మినిస్ట్రీ, మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ ఎక్కడైనా అవకాశం దొరికితే కాసేపు మరి వాకింగ్ చేసి కొంచెం బాడీని ఫిట్గా పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా మరి నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి లేకపోతే ఇన్స్పైర్ అయ్యి మరి మీరు కూడా మీ బాడీని ఫిట్గా పెట్టుకుంటే మనం ఇంకా ఎక్కువగా దేవుని సేవను మనం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉంటే దేవుని పరిచయను ఇంకా ఎక్కువగా చేయవచ్చు. చూడండి, నేను కెమెరా వెనక్కి తిప్పి చూపిస్తాను. ఎంతో చక్కని వాతావరణం ఈరోజు మాకుంది. సో మీరందరూ మంచిగా మీ రోజును కూడా మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. అది మీరు చూస్తున్నటువంటి ఆ ఇల్లు ఉన్నాయి కదా, అది మేము ఉంటున్నటువంటి విలేజ్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు, ఒక చిన్న కుగ్రామం లాంటిది. నేను ఎప్పుడు విజయవాడలో ఉంటూ ఏదైనా ఒక చిన్న పల్లెటూరులో ఉంటే బాగుండు, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఉండేవాడిని. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, తీసుకొచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. Okay, wish you all a wonderful day, and until the next time, God bless you all.